విమానం గురించి పార్ట్ 1 విమానాశ్రయాలు బస్టాండ్ల మాదిరిగా అయిపోయినాయి. ఎర్ర బస్ రోజులు పోయి ఎయిర్ బస్ రోజులు వచ్చేసినాయి. మన తెలుగు రాష్ట్రాల్లో 7 విమానాశ్రయాలుంటే భారతదేశంలో సుమారుగా 100కు పైగా ఉన్నాయి. ప్రపంచంలో అయితే ఇంకా 15,000 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి సమయం లేదు మిత్రమా అని రోజుల తరబడి రైళ్లలో పోయే రోజులు పోయినాయి. మీరు రైల్లో ఎక్కువ అంటే ఎన్ని గంటలు ప్రయాణం చేసినారో కింద కామెంట్స్ లో చెప్పండి. గానీ నేను రైల్లో హైదరాబాద్ నుంచి కలకత్తాకు పోయినప్పుడు ఒక రోజు పట్టింది. అదే అయితే ఇప్పుడు విమానంలో 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. పార్ట్ 2 పాస్పోర్ట్లు వీసాలు. జుయ్ అని విమానం ఎక్కి గాల్లో పోవాలంటే పాస్పోర్ట్ అవసరం లేదు. ఆధార్ కార్డు చూపించి భారతదేశం అంతా కూడా ఎక్కడైనా తిరిగేసేయచ్చు. ఇంకా మన దేశం వదిలి ఇంకా వేరే దేశానికి ఎక్కడికి పోవాలన్నా కూడా పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి. ఒక 2,000 రూపాయలు కడితే భారతదేశ ప్రభుత్వము ఒక నెల లోపల ఒక 10 సంవత్సరాలకు ఎక్స్పైర్ అయ్యే పాస్పోర్ట్ ఇస్తుంది. వేరే దేశాలకు పోవాలంటే పాస్పోర్టే కాదు, ఆ దేశం వీసా కూడా ఉండాలి. కాకపోతే ఒక 30 దేశాల వరకు మనకు సినిమాల్లో చూపించే అందమైన ప్రదేశాలు మారిషస్, మాల్దీవ్స్ మాదిరిగా లాంటి దేశాలకైతే వీసా అవసరం లేదు. మన ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే. మళ్ళా వీసాల్లో కూడా రకరకాల వీసాలు ఉంటాయి. చదువుకునే వీసాలు, ఉద్యోగం చేసే వీసాలు, ఊరికనే చూడడానికి పోయే వీసాలు. మీరు వేరే దేశాలను చూడాలంటే మీకు చాలా సులభంగానే వీసా వస్తుంది. కాకపోతే మీ దగ్గర తగినన్ని డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టుకోవడానికి. మళ్ళా మీరు మీ దేశానికి తిరిగి వస్తారని వాళ్ళకి రుజువు చేయాలి. వీసా తెచ్చుకోవాలంటే కొన్ని దేశాలకి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇంకొన్ని దేశాలకైతే వాళ్ళ ఆఫీసులు మన ఇండియాలో ఉంటాయి, అక్కడ పోయి తెచ్చుకోవాలి. పార్ట్ 3 సూట్ కేసులు. విమానం ఎక్కి గాల్లో జుయ్యి అని పోవాలంటే భారతదేశంలో అయితే టికెట్ తో పాటు ఆధార్ కార్డు తీసుకొని, విదేశాలకు పోవాలంటే పాస్పోర్ట్ వీసాలు తీసుకొని, మనం ఏ విమానంలో పోతున్నామనే కంపెనీని బట్టి, మనం ఏ ప్రదేశానికి పోతున్నామనే దాన్ని బట్టి ఎన్ని పెద్ద సూట్ కేసులు తీసుకుపోవాలా, ఎన్ని చిన్న సూట్ కేసులు తీసుకుపోవాలా అనేది టికెట్ కొన్నప్పుడు వాళ్ళు చెప్తారు. పెద్ద సూట్ కేసులు ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళా మనం దిగిన తర్వాత మనకి అక్కడ సూట్ కేసులు ఇస్తారు. ఆ పెద్ద సూట్ కేసులు కాక మనం చేత పట్టుకొని పోయి ఒక చిన్న సూట్ కేసు. ఇంకొన్ని విమానాలలో అయితే బ్యాక్ ప్యాక్ తగిలించుకొని పోవచ్చు. కొన్ని విమానాశ్రయాలు పెద్ద పెద్ద ఊర్ల మాదిరిగా ఉంటాయి కాబట్టి లోపలికి పోయినాక కొన్నిసార్లు రైళ్లు ఎక్కిపోవాలా, కొన్నిసార్లు బస్సులు ఎక్కిపోవాలా. పార్ట్ 4 విమానాశ్రయం లోపల. ఎర్ర బస్సులైనా షెడ్డులో రాత్రి విశ్రాంతి తీసుకుంటాయేమో గానీ ఈ ఎయిర్ బస్సులు మాత్రం రావడమే రకరకాల వాహనాలన్నీ పరిగెత్తుకుంటా వస్తాయి. ఒక పక్కన విమానం కింది భాగంలో పెద్ద తలుపు తెరిచి జనాలు ఎయిర్పోర్ట్ లో ఇచ్చిన పెద్ద పెద్ద సూట్ కేసులన్నీ దించుతుంటారు. విమానం పై భాగంలో ఇంకొక తలుపు తెరిచి విమానంలో జనాలు తిన్న పాత విస్తరాకులు, చెత్త చెదారం అంతా తీసేసి మళ్ళా కొత్తగా వచ్చే వాళ్ళ కోసం తిండంతా కూడా లోపలికి తీసుకుపోతారు. ఇంకొక పక్కన కింద పెట్రోల్ పడతాంటారు. కొత్తగా ఎక్కే ప్రయాణికుల సూట్ కేసులన్నీ ఇట్లా పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టి లోపలికి దోస్తారు. విమానం కంపెనీలకి గాల్లో ఉంటేనే డబ్బులు వస్తుంది కాబట్టి పెద్ద పెద్ద విమానాలు రావడము, దించడము, మళ్ళీ ఎక్కించుకొని పోతాంటాయి. విమానం గాలిలో గాలి ఉందో లేదో చూసుకొని, రెక్కల కింద ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయో లేదో చూసుకొని. పార్ట్ 5 భద్రత. ఎయిర్ హోస్టెస్లు విమానాల్లో ఆడోళ్లే కాదు మగోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు విమానంలోకి స్వాగతించిన తర్వాత 2 3 ఖరీదున్న ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ఇవన్నీ దాటుకుంటా పోయి మన నేల సీట్ లో కూర్చోవాలి సినిమా హాల్లో మాదిరిగా. ఇంకా విమానం ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత ఒకవేళ విమానానికి ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలా, సీట్ బెల్ట్ ఎట్ట పెట్టుకోవాలా, ఒకవేళ విమానంలో ఆక్సిజన్ తక్కువైతే ఏ పైపులు ఏ ముక్కులో పెట్టుకోవాలా, ఒకవేళ నీళ్ళల్లో పడితే లైఫ్ జాకెట్ ఎట్టేసుకోవాలా, పీపీ పని ఎట్టుదాలా, సీట్ బెల్ట్లు కరెక్ట్ పెట్టుకున్నాం లేదా అందరినీ చెక్ చేస్తారు. కొన్ని అంతర్జాతీయ విమానాలలో ఇన్ఫెక్షన్ రాకుండా ఇట్లా స్ప్రే కొట్టుకుంటా పోతారు. ఇంకా మిగతా పార్ట్లు చూస్తా ఒకసారైనా మీరు నవ్వింటే ఒక లైక్ వేసుకోండి. పార్ట్ 6 గాల్లోకి లేసేది. అందరూ విమానం ఎక్కి కూర్చున్నాక ఇప్పుడే పుట్టిన పిల్ల విమానాలు, పెద్ద పెద్ద ముసలి విమానాలు అన్ని వరుసగా ఒకదాని వెనకాల నిలబడి పైకి లేసిపోతాంటాయి. విమానం రెక్కలకి ఆ పొడుచుకొని వచ్చిన రేకులని ఫ్లాప్స్ అంటారు. అవి టేక్ ఆఫ్ అప్పుడు, ల్యాండింగ్ అప్పుడు బయటకు వస్తాయి. ఇంకా దీని ముందు విమానం లేసిపోయినాక గాల్లోకి అందరూ తాళ్లు బిగించుకొని కాళ్ళు చేతులు బిగబెట్టి కూర్చున్నాక సుమారుగా 4 కిలోమీటర్ల దూరం ఉన్న రన్వే మీద రెక్కల కింద ఫ్యాన్లు ఫుల్ స్పీడ్ పెట్టుకొని సుమారుగా 200 కిలోమీటర్ల గంటకు వేగం అందుకున్నాక ఫ్యాన్లు గాలిని ఎనికి దోసంటే ఆ పొడవాటి రెక్కలు విమానం బరువునంతా మొత్తం పైకి లేపుకుంటూ వెళ్ళిపోతది. విజయవాడ బస్టాండ్ లో ఉన్న ఇన్ని బస్సులు ఉంటాయో లేదో తెలియదు గానీ. పార్ట్ 7 విమానంలో తిండి. విమానంలో హైదరాబాద్ నుంచి లండన్ కి 10 గంటలు కాబట్టి పాపం బిడ్డలు ఎప్పుడు తింటారో అని విమానం గాల్లోకి లేస్తానే ఇదిగో ప్రెట్జెల్స్ అనే ఈ చెకిలాలు, కూల్ డ్రింకులు కావాలంటే మందు పోస్తారు. ఆ కోక్ తాగి మత్తెక్కే లోపల భోజనం పెడతారు. మిరపకాయతో అందంగా డెకరేట్ చేసిన వెజ్ గానీ నాన్ వెజ్ గానీ తీసుకోవచ్చు. ఈ ముద్దు డబ్బాలో ఉడకబెట్టిన శనగలు, బ్రాకోలీ, ఒక 2 చిన్న బిస్కెట్లు, 2 రకాల చీజ్లు, బ్రెడ్ గొంతులో ఇరుక్కోకుండా నీళ్లు, ఏదైనా తీపి. మీకు తెలిసిన వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు విమానం ఎక్కకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఇది సహాయపడుతుంది. పార్ట్ 8 టీవీ. హైదరాబాద్ నుంచి అమెరికాకు పోవాలంటే 2 విమానాల్లో సుమారుగా 18 గంటలు పడుతుంది కాబట్టి బోర్ కొట్టకుండా మనిషికి ఒక టీవీ రిమోట్ ఉంటుంది. సినిమాలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మీరు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఫోన్ లో గేమ్లు ఆడుతుంటారే, అదే సీరియస్ గా ఆడేటప్పుడు మధ్యలో ఎవరైనా పిలిస్తే బోకోపో మసల్లా అట్లాంటి రకరకాల ఆటలు, క్రాస్ వర్డ్స్, మీలో కోటీశ్వరులు ఎవరు, సుడోకు, నా ఫేవరెట్ గేమ్ చెస్, ఇస్పెటాకులు, మంచి రిమోట్ ఉంది. కార్ గేమ్లు కూడా ఆడుకోవచ్చు. మీరు ఏ గేమ్ ఆడేటప్పుడు ఇంట్లో వాళ్ళు పిలిస్తే ఏయ్ అని ఫోన్ ని నేలకేసి పగలగొట్టి ఇంట్లోంచి బయటికి పోవాలనిపిస్తుందో ఆ గేమ్ ని కింద కామెంట్స్ లో పెట్టండి. పార్ట్ 9
భూమి మీదికి. విమానంలో భయము గాల్లో లేచేటప్పుడు కంటే భూమి మీదికి వాలేటప్పుడు ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఆకాశంలో 10 కిలోమీటర్ల ఎత్తు నుంచి వచ్చి ఒక చిన్న రన్వే రోడ్డు మీద వాలాల కాబట్టి కిటికీలోంచి చూస్తే రెక్కల మీద కొన్ని రేకులు తెరుచుకుంటుంటాయి, మూసుకుంటుంటాయి, బయటకు వస్తుంటాయి. కింద గాన్లు తెరుచుకున్నప్పుడు డవక్కని ఏందో ఊడిపోయినట్టు శబ్దం వస్తది. గాన్లు భూమిని తాకుతానే పెద్ద కుదుపు, తర్వాత సడన్ బ్రేకులు, రెక్కలేమో అంతా తునిగిపోయినట్టు అయిపోయింటాయి. బతికి బట్ట కట్టినాం రా దేవుడా అని రోజు 1,00,000 విమానాల్లో జనాలు ప్రయాణం చేస్తానే ఉంటారు. మీ జీవితంలో ఎన్నో ఉపయోగపడే వీడియోలు వస్తున్నాయి. సబ్స్క్రైబ్.